అందరికీ నమస్కారం. కుంసల్ శ్రీనివాస్ ఛానల్ షోతో ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైన న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్టు. అయితే ఇదివరకులోనే మీ అందరికీ తెలిసిందే, సంధ్యా థియేటర్లో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ఆమె మరణించడం జరిగింది. దాని మీద కేసులు నమోదయ్యాయి. వివిధ సెక్షన్లో కేసులు కట్టారు. 105, 108 క్లాజ్ 1, రెడ్ విత్ 3/5, అలాగే 1118 క్లాజ్ 1 కింద బిఎన్ఎస్ చట్టం, భారతీయ న్యాయ సంహిత కింద చట్టం కింద ఈ సెక్షన్ల కింద కేసు కట్టడం జరిగింది. ఇవన్నీ కూడా సెషన్స్ కేసులోకి వస్తాయి కాబట్టి ఆ వ్యక్తికి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి అవ్వదు. అంటే 41A నోటీసులు, ఇప్పుడు 35 నోటీసులు అంటున్నారు బిఎన్ఎస్ కింద. దాని కింద రిలీజ్ చేయడానికి అవ్వదు కాబట్టి అరెస్ట్ కంపల్సరీ. దానికి మీదే అల్లు అర్జున్ని ఇంటికెళ్ళి చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లోనే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో గాంధీ హాస్పిటల్ ఏదో దాంట్లోనేమో ఆరోగ్యం గురించి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి, మీకు చెప్పాను ముందు వీడియోలో. తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఎఫ్ఐఆర్తో పాటు రిమాండ్ రిపోర్టు, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ గారి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ ఇస్తారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతన్ని జైలు తరలిస్తారు. ఆ లోపల ఏం జరిగింది అంటే, అతను ఇప్పటికే ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి నాకు అప్లికబుల్ కాదు, నేను అక్కడికి వెళ్ళింది ఏంటంటే నేను సినిమా చూడడానికి మాత్రమే వెళ్ళాను అన్న ఒక పిటిషన్ అనేది హైకోర్టులో ఇప్పటికే దాఖలు చేసి ఉన్నారు. అది ఎప్పటికంటే వాయిదా ఇంకా రాలేదు. రాకుండానే ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ లోపల ఏం చేశారంటే, ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్ అనేది ఉంటే ఆ లాయర్ గారు లంచ్ మోషన్ పిటిషన్ కింద మార్చమని చెప్పేసి దానికి ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. అది కోర్టు ఏం చేసిందంటే విచారణ అనేటువంటిది ఆఫ్టర్ లంచ్ పెట్టిందనమాట. ఆ లోపల ఏపీపీగా అంటారో పీపీలు వాయిన్ చేశారంటే గవర్నమెంట్ తరపు లాయర్లు ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పూర్తి విషయం సమాచారం తీసుకుని మేము కూడా ఆర్గ్యుమెంట్ చెప్తాము అని చెప్పి అన్నారు. ఇప్పుడు హైకోర్టులో ఆ పెండింగ్ ఉంది. ఆ లోపల ఈయనకి రిమాండ్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇందులో 10 సంవత్సరాలకి దాటి శిక్ష ఉంది కాబట్టి వెంటనే బెయిల్ ఇవ్వడం కూడా అంత సమంజసం కాదు. ఎందుకు, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళకి కింద కోర్టు బెయిల్ ఇవ్వలేదు. అలాగే వాళ్ళు హైకోర్టుకు రాలేదు, ఎవరికి బెయిల్ రాలేదు కాబట్టి ఇతను ఒక్కడికే ఇస్తే మళ్ళీ న్యాయ వ్యవస్థ మీద కొంత అనుమానాలు అవి వస్తాయన్న ఉద్దేశం కూడా న్యాయ వ్యవస్థకు ఉంటుంది. బెయిల్ వచ్చే అవకాశాలు 99% తక్కువగా ఉన్నాయని నేను చెప్పాలి. ఎందుకంటే ఈ సెక్షన్ల ప్రకారం అక్కడ ఏం జరిగింది అన్నది పూర్తి వివరాలు హైకోర్టు తెలుసుకుంటేనే కానీ ఊరికినే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కానీ క్వాష్ చేయడం కానీ చేయదు. ఎందుకంటే ప్రధాన సూత్రధారిగా ఈయన్నే పెట్టారు. ఈయన వెళ్ళడం వల్లే అక్కడ క్రౌడ్ పెరిగింది. తర్వాత బౌన్సర్లు ప్రధాన కారణంగా కూడా అలిగేషన్ వచ్చింది. బౌన్సర్లు తోసేయడం వచ్చిన వాళ్ళందరినీ, ఇలాంటి అలిగేషన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అంత బేగా బెయిల్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. 10 సంవత్సరాలు శిక్ష పడేటువంటి కేసులు ఇవి. చాలా జాగ్రత్తగా కేసులు చేసుకోవాలి, లేదా కాంప్రమైజ్ అయితే చాలా బెస్ట్. జై హింద్, భారత మాతా కీ జై.